లేదు స్టార్టా ఓకే. క్రీస్తునందు ప్రియమన్నోళ్ళరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 55 సంవత్సరాలుగా మనకి ఎక్కువ పుస్తకాలు పరిచయం ప్రభు ఆశీర్వదించి 56వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘమునకు రాస్తూ 4వ అధ్యాయము 19వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటుతోచక ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనవారా, చదవబడే వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘమునకు వ్రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ప్రియముల, ప్రసవ వేదన అంటే మీరు గ్రహించుకోవచ్చు. చాలా ప్రసవ వేదన జరిగేటప్పుడు చాలా కష్టపడుతుండదు పిల్లలు పుట్టేటప్పుడు. కనుక పిల్లల, అలాంటి ప్రసవ వేదన నాకు కలుగుచున్నది, నాకు బాధ కలుగుచున్నది, నాకు వేదన కలుగుచున్నది మీ పట్ల అంటున్నాడు. ప్రియమణులరా, ఈ యొక్క గలతీ సంఘములు చేసిన 2 విధముల కార్యం ఏమంటే, ప్రియమణుల, వారు న్యాయ ప్రమాణం గురించి ఎత్తిపట్టే ఒక గుంపుగా ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే విశ్వాసం గురించి మాట్లాడే గుంపుగా వీళ్ళు ఉన్నారు. ప్రేమల, విభేదములతో కూడిన సంఘములుగా ఉన్నారు. ప్రేమల, ప్రభువు పట్ల వారు ధ్యానం కలిగిన వారుగా లేకపోయి ఉన్నారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు వారికి ఆ సంఘమునకు లేక గలతీ సంఘమునకు అనేకమైన సువార్తలు వాళ్ళకు బోధించారు. కానీ భిన్న విభేదాలతో వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళకు తగినట్టుగా నడుచుకుంటూ ఉన్నారు. ప్రియమణులారా, ఆ యొక్క సంఘమును గురించి, అటువంటి సంఘమును గురించి, ఆ సంఘములో కలిగిన వేదన గురించి ఈయన ఎంతో చింతిస్తున్నాడు, ఎంతో బాధపడుచున్నాడు. ప్రియ సంఘమా, మీ కొరకు నేను ప్రార్థన చేసినాను, మీ కొరకు అనేకమైన కార్యములు చేసినాను. మీరు కష్టపడినప్పుడు, మీరు వేదన పడుచున్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు మీకు సహాయం చేశాను. మీరు దుఃఖపడే సమయంలో మీకు ఓదార్పు కలుగు చేశాను. మీకు అనారోగ్య పరిస్థితుల్లో మీ కొరకు నేను ప్రార్థన చేసినాను. మీకు సంఘానికి నేను అనేకమైన సేవ చేశాను. గత కొన్ని సంవత్సరాలుగా మీకు నేను పరిచయం చేస్తూ వచ్చాను. కానీ మీలో అనేకమైన భిన్న విభేదాలతో కూడిన సంఘముగా మీరు రూపించారే. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క స్వార్థ మీలో లేక భిన్న విభేదాలతో కూడిన సంఘముగా రూపించబడి ప్రేమ సమాధానం లేక ఐక్యత లేక మీ సంఘమును చూసినప్పుడు నాకు చాలా దుఃఖ వేదన కలుగుచున్నదని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకంటున్నాడు 19వ వచనం అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన పడుచున్నది. క్రీస్తు స్వరూపము, క్రీస్తు రూపము మీలో కలగాలి, మీలో ఐక్యత కలిగాలి. యేసు ప్రభు కలిగిన మనసును మీరు కలిగి ఉండడి అని తెలిసింది. అలాంటి ప్రేమ, అలాంటి సమాధానము, అలాంటి కృప, అలాంటి స్వరూపము మీ సంఘములో వచ్చేంత వరకు నాకు ప్రసన్న వేదనగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. ప్రియమైనవారా, వేదనకరంగా ఉంటుంది. మీలో ఐక్యత వచ్చేంత వరకు, మీలో అందరూ కలిసి ఉన్నంత వరకు నాకు మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. అలాంటి ఐక్యత వచ్చేంత వరకు ఎట్లా ఉంటుంటాం, నాకు కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైనవారా, చూడండి వీరు చేసిన కార్యాలు ఏంటి. ఆ యొక్క సంఘములో జరిగిన 3 అంశాల గురించి, 3 కార్యాల గురించి మీకు ఈ దినము తెలియజేయబోతున్నాను. ప్రియమణుల, మొట్టమొదటి చూసినట్లయితే ప్రియమణ, సంఘములో సంతోషపరిచే సువార్త. ప్రియమణ, ఎట్లా సంఘములో సంతోషపరిచే సువార్త. ఈ దినాల్లో చూస్తే ప్రియమణురా, అల్లరితో కూడిన ఆటపాటలు సంఘములో అలాంటి పాటలతో ఉంటున్నారు. పిల్లల, ఎప్పుడైతే ఆరాధన లేదో, ఎక్కడైతే సువార్త లేదో ఆ రీతిగా ఉంటున్నారు. ప్రియమల, సంఘములో అల్లరితో కూడిన ఆటలు పాడంటే వాళ్ళు మ్యూజిక్తో కూడిన పాటలు. ప్రియమల, దేవుని ఆరాధించే విధముగా
లేకపోవడం వలన ప్రియముల పరిశుద్ధాత్మ అక్కడ లేకపోవడం వల్ల ప్రియముల ఆ యొక్క సంఘంలో చాలా దిగజారిపోయినట్లుగా ఉంటుంది. ఈ సంఘంలో ప్రియముల ఇతరులను సంతోషపరిచే విధంగా ప్రియముల ఈ దినాల సంఘంలో చూసినట్లయితే ప్రియముల ఎవరిని గద్దించే సువార్తగా లేకపోయింది. ఎక్కడ పెట్టినా కానీ ఆశీర్వాదాలతో కూడిన సువార్తగా ఉన్నందువల్ల ప్రియముల వారి యొక్క సంఘము ఎక్కడ పెట్టినా ఆశీర్వాదం కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ దిగి రావాలి, దేవుని యొక్క ప్రేమ ఉండాలని సంఘములో బోధించపోలేకపోవట సంఘములో చాలా దిగజారిపోతుంది ప్రియముల. అనేక సంఘాలను చూస్తే ప్రియముల మధ్యలో ఎట్లా ఉందంటే ప్రియముల అక్కడ అల్లరితో కూడిన ఆటలు పాడుతూ ఉంటుంది. పాటలు మ్యూజిక్ ప్రియముల వాళ్ళు పిల్లలు అనేక విధములుగా ప్రియముల పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేయటం వలన ప్రియముల సంఘములో అల్లరితో కూడిన ఆటపాటలు విభేదాలతో కూడి ఉండే రీతిగా ఉన్నారు. అందుకంటున్నారు ప్రియమైన వాళ్ళ సంఘములో ఇతరులను సంతోషపరిచే విధముగా ఎవరికైతే సంతోషంగా మాట్లాడి వాళ్ళని సంతోషపరిస్తే సంఘానికి వస్తారు అని ఆ రీతిగా మాటలతో ఉన్నారు. కానీ ప్రియమైన పరిశుద్ధాత్మ అందులో రావాలి, పరిశుద్ధంగా జీవించాలి, సంఘంలో పరిశుద్ధంగా ఉండాలి, ఐకమత్యతో ఉండాలి, ప్రేమ సమానంతో ఉండాలి అనే మాటలు వాళ్ళు లేకపోయి ఉంది ప్రియమైన. అందుకంటున్నారు చూడండి గలతీ పత్రిక 1వ అధ్యాయం ప్రియమైన 6వ వచనంలో ఏమంటానంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. భిన్నమైన సువార్తకు మీరు తిరిగిపోయినారు. దేవుని నిజమైన సువార్త మీరు గ్రహించలేకపోయినారు. దేవుని యొక్క ప్రేమను మీరు గ్రహించలేకపోయినారు. క్రీస్తు సువార్త మీరు గ్రహించలేకపోయినారు. ఇలాంటి సువార్త మీరు అందినందుని బట్టి, ఇలాంటి సువార్త మీరు వినినందుని బట్టి నాకు ఎట్లా ఉందట ప్రియమనురా నాకు ఆశ్చర్యం కలుగుతున్నట్టున్నాడు ప్రియమల అపొస్తలుడైన పౌలు గారు. నేను చెప్పిన బోధన ఏంటి, నేను మీకు బోధించిన బోధన ఏంటి, మీరు తెలుసుకున్న బోధన ఏంటి అని అతను ప్రియమల మర్చిపోయారే. మీకు అనేకమైన ప్రేమ దేవుడి క్రీస్తు ప్రేమ గురించి తెలియజేశాను, కానీ మీరు మర్చిపోయినారు. ఆ యొక్క సువార్తకు భిన్నత్వంగా విభేదములతో కూడి ప్రియముల వ్యతిరేకముగా అనేకమైన మీరు కార్యములలో ఉన్నారే. సంఘమును సంతోషపరిచేవారు ఉన్నారే, పరిశుద్ధాత్మను సంఘము సంతోషపరిచేవారుగా లేక సంఘములో ఐక్యతము కలిగి జీవించలేకపోవటం వలన మీలో భిన్నత్వం ఏర్పడింది అని సంఘమును తెలియజేస్తున్నాడు ప్రియమనురా. చూడండి 7వ వచనం అంటున్నారు అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి వారి మిమ్మును కలవరపరుచుచున్నారు వారు కొందరున్నారు అంటున్నారు. ఎట్లా క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్ములను కలవరపరచువారు కొందరు మీలో ఉన్నారు అంటున్నాడు పిల్ల. దేవుని యొక్క సువార్తను క్రీస్తు యొక్క సువార్తను మీలో చెరుపువారు కొందరు ఉన్నారు అంటున్నాడు పిల్ల. ఆయన బోధించిన బోధన మర్చిపోయారు, ఆయన చెప్పిన సువార్తను మర్చిపోయారు, క్రీస్తు యొక్క ప్రేమను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళలో ప్రియమైన వారికి తగినట్టుగా ఎట్లా ఆశ్చర్యాలకు తగినట్టుగా వారికి ఏమైతే ప్రయోజనకరంగా ఉంటుందో సంఘంలో ఎలాంటిగా ఉంటారో ప్రియమల ఇతరులు సంతోషపరిస్తే ఎట్లా ఉంటారు, ఎట్లా ఇతరులు సంతోషపరిస్తే ఎట్లా సంఘానికి వస్తారు, ఏ రీతిగా వాళ్ళని మనము లయపరుచుకుంటే సంఘానికి వస్తారు అని ప్రియమల వారికి తగినట్టుగా సువార్త చేస్తూ ఉన్నారే. కానీ దేవుడి యొక్క సువార్త లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు బోధించిన బోధన వాళ్ళు గ్రహించలేక పోయినారు ప్రియమనులారా. అందుకని చూడండి 8వ వచనం అంటున్నారు మేము మాకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడు కాకు. నిజమే ప్రియమనులారా, ప్రభు ఏదైతే వాళ్ళు అపోస్తలుడైన పౌలు గారికి తెలియచేసినారో అదే వారికి బోధించారు ప్రియుల. కానీ ఆ యొక్క మార్గములకు లేకపోతే ఆ యొక్క సువార్త వ్యతిరేకముగా వాళ్ళు చేస్తూ అనేక రీతిములుగా ఉన్నారు. తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియముల 2వదిగా చూస్తే సంఘములో మాయ మాటలకు ఏవి చేస్తే ఏ కార్యాలు చేస్తే సంఘానికి వస్తారా, ఎట్లా చేస్తే వాళ్ళు ఉంటారా, లేకపోతే ఏ రీతిగా ప్రియమణుల సువార్త చెప్తే వాళ్ళు మైక్యంలో ఉంటారా ప్రియమణుల ఆ రీతిగా ఉన్నారు. మాయ మాటలతో పలికే రీతిగా ఉన్నారు ప్రియమణుల. అలాంటి మాయ మాటలకు లోబడి వాళ్ళు లోపరిచే సంఘముగా వాళ్ళు ఆ కాలంలో జీవిస్తూ ఉన్నారు ప్రియమణుల. చూడండి అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం మనం గమనిస్తే ఓ అవివేకులైన గలతీయులారా
మిమ్మును ఎవడు భయపెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకోవచ్చున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసంతో ఉన్నట్టు వలన పొందితురా? మీరు ఇంతకాలము అవివేకులైతిరా. ప్రియమైనవారు, ఎట్లా మీరు ఏ రీతిగా ఉన్నారు? ధర్మశాస్త్రం వలన ఉన్నారా, లేకపోతే ప్రభువైన క్రీస్తు వలన సువార్త వినటం వలన మీరు గ్రహించి ఉన్నారా? నీతిమైన వాక్యం ప్రియ సహోదరి సహోదరా, మాయ మాటలు ఈ లోకంలో చూస్తే మాయ మాట్లాడు చెప్పిన రీతిగా మీరు ఇక్కడ రండి మీకు అనేకమైన స్వస్థతలు పొందుతారు, అక్కడికి వెళ్ళండి మీకు అనేకమైన స్వస్థత పొందుతారు అనే మాయ మాటలు కాకుండా దేవుని యొక్క సువార్త, దేవుడు మిమ్మల్ని మీరు దేవుడు జీవించినట్లయితే మీ యొక్క బ్రతుకులో మారుతుంది. ప్రియుల మీ యొక్క కుటుంబంలో ప్రతి విధమైన పలు విధమైన శోధనని మీరు తప్పించుకుంటారు అనే బోధలు కాకుండా ప్రియుల అనేకమైన మాయ మాటలు చెప్పి లోపరిచేవారు కాకుండా క్రీస్తు యొక్క సువార్త నిమిత్తమే ప్రియమైన ఇక వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు. కానీ అవన్నీ మాటలన్నీ వదిలేసి ప్రియమైనరా మాయ మాటలతో కూడిన ఏ మాటలు చెప్తే మైంకిపోతారు, ఏ మాటలు చెప్తే లోపడతారు, ఏ మాటలు చెప్తే సంఘముకు వస్తారని ప్రియమల్లా లయపరిచే మాటలు మనకు అవసరం లేదు. కానీ దేవుని యొక్క స్వార్థ, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, ప్రభు అయిన క్రీస్తు నా కొరకు శ్రమ పడ్డాడు, ప్రభు అయిన క్రీస్తు నా కుటుంబం కొరకు నా కొరకు అనేక త్యాగం చేశానని ప్రియమల గ్రహించి దేవుని యొక్క సువార్త నిమిత్తమై నిజంగా నమ్మాలి. ప్రభు నా నిమిత్తమై సిలువ వేయబడ్డాడు, ప్రభు కొరకు నేను నిలబడతాను అని ప్రియమల అనేక మంది శ్రమ నుండి అనేక మన బాధలు నన్ను రక్షించాడని ఒక నమ్మకంతో ప్రియమల మీరు గ్రహించి యేసు ప్రభు కొరకై నిలబడేవారుగా ఉండాలి. తప్పక మాయ మాటలు కాదు ప్రియమల వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా నిజంగానే ప్రభు నన్ను రక్షించాడు, నేను ఈ రీతిగా సాతానికి బానిసాను, లేకపోతే ఈ రీతిగా నేను అనేక లోకాచారాలతో నేను పడున్నాను, కానీ వాటిలో నిజంగానే నా ప్రభు నన్ను రక్షించాడు, సిలువపైన క్రీస్తు నన్ను రక్షించాడని నిజంగా నమ్మి క్రీస్తు కొరకై మనం జీవించేవారుగా ఉండాలి. కానీ మాయ మాటలు చెప్పేవాళ్ళు కొరకు కాదు, కానీ మాయ మాటలు చెప్పి లోపరిచేవారు కాకుండా నిజంగానే క్రీస్తు కొరకై క్రీస్తు నాకు చేసిన మేలు బట్టి నేను ఈ దినము మీ మధ్య ఉన్నానని చెప్పి రీతిగా ప్రియమల మనం నిలబడాలి. కానీ లోకము ప్రజలు చెప్పే రీతిగా మాయ మాటలు పరిచే మాయ క్రియలు చేసే వాటి కొరకే మనము ప్రియమల ఉండకుండా నిజమైన క్రీస్తు కొరకై నిలబడే వారంగా మనం ఉండే రీతిగా ఉండాలి. అందుకంటున్నాడు ప్రియమల, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవరును భయపెట్టెను? ఎట్లా మిమ్మల్ని భయంకరంగా చేశారు, మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని సువార్తకు వ్యతిరేకంగా తిప్పబడ్డారు. ప్రియుల ఏ కార్యములు చేస్తే ప్రజలు తిప్పబడతారు, ఏ కార్యములు చేస్తే ప్రియమైన లోకం రీతిగా వస్తారని అట్లా కాకుండా నిజంగానే క్రీస్తు మన కొరకై సిలువ వేయబడ్డాడు, క్రీస్తు మన కొరకై చనిపోయబడ్డాడు, నా పాపం కొరకు ఆయన సిలువ వేయబడ్డాడని గ్రహింపు పొంది ప్రియుల సువార్త నిజమైన సువార్త కొరకై మనము బ్రతకగలిగిన వారంగా ఉండాలి. అందుకంటే ప్రియముల మన సంఘ మనం పాస్టర్ గారు ప్రేమల అనేక మంది సంఘ సభ్యులను దర్శించి, ఎందుకంటే ప్రేమల ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే బాధపడుతున్నారో వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రేమల ఎవరైతే అనేకంగా కష్టపడుతున్నారో వారికి సహాయంగా నిజంగానే సహాయం చేస్తున్నాడు. ప్రేమల ఎవరైతే చదువులేనుగా వారు ఉన్నారో వారికి చదువు ప్రేమల తెలివిని జ్ఞానము కలుగుటకు వారిని ఎడ్యుకేటెడ్గా చేస్తున్నారు. ప్రియుల ఎవరైతే జ్వరంతో ఉన్నారో ఎవరైతే బాధపడుతున్నారో వారి కొరకు పరామర్శించేవారిగా ఉన్నారు. కానీ అలాంటి వారి దగ్గర మనము గౌరవించగలం. కానీ ప్రియుల మాయ మాటలు చెప్పే వారి కొరకు కాకుండా మాయ మాటలు చెప్పే వారి కొరకై మనము వారి వెంబడి వెళ్ళకుండా ప్రియుల నిజంగానే నీ కొరకై ఎవరైతే సహాయం చేస్తున్నారో, నీ కొరకై నీ కుటుంబం కొరకై ఎవరైతే బాధపడుతున్నారో, నీ కుటుంబంలో కష్టం ఉన్నప్పుడు నీ ఎవరు ఆదరిస్తున్నారో ఆ యొక్క వారి కొరకై మనము ప్రియమైన అలాంటి వారి కొరకై మనము నిలబడే వారంగా ఉండాలి. అలాంటి సంఘంలో స్థిరంగా ఉండాలి. ప్రియుల నువ్వు కష్టం ఉన్నప్పుడు నీ సంఘం నిన్ను వెంబడిస్తుంది, కానీ నువ్వు బాధలు ఉన్నప్పుడు నీ సంఘము లేకపోతే నీ పాస్టర్ నీ కొరకు ఉంటాను, కానీ మీరు ఎవరు నీ దగ్గర రారు. ప్రియమైన ఈ దినము వాక్యం ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే సంఘము ఇతరులు మాయ మాటలు చెప్పే వారి కొరకై మనం వెళ్ళకుండా ప్రియుల నిజంగానే మన కొరకై ప్రార్థన చేసేవారి కొరకు, మన కొరకై సహాయం చేసేవారి కొరకు, మనం నిజంగానే ఎవరైతే హెల్ప్ చేసే
చేసే గుంపు, లేకపోతే ఎవరైతే మన కొరకై మనలను ఆదరించే వారి కొరకై ఆ యొక్క సంఘంలో నిలబడాలని తెలియజేస్తుంది. చివరిగా మనం చూస్తున్నటువంటి ప్రియమైన ఈ యొక్క సంఘం, గలతీ సంఘం వారు చేసిన మూడవ పనులు ఏమంటే మూల మాటలతో బోధిస్తున్నారు. మూల మాట్లాడుతుంటే ధర్మశాస్త్రం ప్రకారం ప్రియమైన ప్రభువైన క్రీస్తు మనకు చేసిన సహాయాన్ని మరిచి వీళ్ళు పాత ఆచార్యలను పాత కార్యములను వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. అందుకే చూడండి, గలతీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, అటువలే మనము బాలుమైనప్పుడు లోక సంబంధమైన మూల మాటలకు లోబడి దాసులమైన ఎట్లా ప్రియమైన వాళ్ళరా, మనము చిన్నవారిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నామట, మూల మాటలు ఏది చెప్తే అది నమ్ముతాము, ఏ మాటలు చెప్తే అవి నమ్ముతామంటాను. ప్రియముల ఇది నిజమా కాదా అని మనం గ్రహింపు లేని వారిమై ఉన్నాం ఎప్పుడు చిన్నప్పుడు. కానీ పెద్ద అయిపోయిన తర్వాత ప్రియమైన మనము ఇది నిజమా అని మనము ఆలోచించి వారముగా ఉంటున్నాం. అందుకే 9వ వచనం అంటున్నారు ఈ రీతిగా, ప్రియమైన చదవండి, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనులమై నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులయ్యుండ గోరనేలా. నిజమే ప్రియమనురా, పాతవి చెప్పినట్టుగా పాత మాటలు పాత విషయాలు ప్రియమల ఇందులో ఎవరైతే క్రీస్తున్నటువంటి వారు నూతన సృష్టి అన్న రీతిగా ప్రియమల పాత వాటినే ఉన్నాము. మనం క్రీస్తులో రాకముందు మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము, మన ఇష్టానుసారంగా బ్రతుకుంటున్నాం. కానీ ప్రియమల ప్రభు అయిన క్రీస్తు అంగీకరించి, ప్రభు అయిన క్రీస్తు నా కొరకు చనిపోయారు, ప్రభు అయిన క్రీస్తు నా కొరకై శిలువలో గాయపడ్డారు, ప్రభు అయిన క్రీస్తు నా కొరకై శిలువ మోసాడు, ప్రభు అయిన క్రీస్తు నా కుటుంబం కొరకై రక్తం కార్చారు అని నువ్వు ప్రభును అంగీకరించి తెలుసుకున్న తర్వాత ప్రియమల పాత వాటి చుట్టూ మనము తిరగకూడదు. ప్రియమల ఒకసారి ప్రభువులో వచ్చిన తర్వాత మనము తిరిగి ప్రియమల వెళ్ళకూడదు. అందుకే ఒకసారి ప్రియమల వ్యవసాయం చేయవాడు నాగిటి పైన చేయి వేసి తిరిగి వెనుక తట్టు తిరగకూడదు. ఎందుకంటే ప్రియమల మన బ్రతుకు ప్రభు మన కొరకు చనిపోయాడని ప్రియమల గ్రహించి, ప్రభు నా కుటుంబాన్ని రక్షించాడని గ్రహించి, ప్రభు నా కొరకై చనిపోయాడని గ్రహించి పాపంలో ఉన్న మనము తిరిగి పాపానికి బానిసలై ఉండకూడదు. ప్రియమల క్రీస్తులో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి, నూతన స్వభావం ప్రియుల ఆ రీతిగానే వెళ్ళాలి. కానీ తిరిగి పాత సంబంధం వాటికి తిరిగి వెళ్ళకూడదు. ప్రేమ క్రీస్తులో ఉంటే మనము ప్రేమ బలవంతులుగా ఉంటాము. ప్రభువు మనలను రక్షించాడు, పాపంలో ఉన్నప్పుడు మనను రక్షించాడు. ప్రియుల మనము పాప ఊపిలో ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి అంటే ప్రభు నా క్రీస్తు. ప్రియముల ఈ దినం వాక్యం వింటున్నాం ప్రియ సహోదరులారా, ప్రభువు అందుకంటాడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ప్రియమైన సంఘానికి ఈ రీతిగా తెలిసిన 19 వచ్చినట్టు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వభావము, క్రీస్తు యొక్క ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా క్రీస్తు ప్రేమ ఇతరులకు తెలియపరిచే రీతిగా క్రీస్తు యొక్క ప్రేమ మీ యందు ఏర్పరచాలి. ప్రభు ఏ రీతిగా చేశాడో దేవుని యేసు ప్రభు గారు లోకంలో ఉన్నంత వరకు పరిచయం చేస్తున్నారు, ఇతరులకు స్వస్థత వరాలు ఇచ్చినారు, ఇతరులు స్వస్థపరిచాడు. ప్రేమల అనేకమైన బాధలు ఉన్న వారిని ఓదార్పించాడు. ప్రభు అయిన క్రీస్తు లోకంలో ఉన్నంత వరకు ప్రేమల గుడ్డి వారిని స్వస్థపరిచాడు, ప్రేమల ఊచచీగారిని స్వస్థపరిచారు, అనేకమైన మంచి కార్యములు చేశారు. ప్రేమల స్వస్థత కార్యాలు జరిపించారు. ప్రేమల ద్రాక్షరసాన్ని ప్రేమల ఒట్టి నీటిని ద్రాక్షరసగా మార్చాడు. ప్రేమల కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నాడు. అలాంటి బోధన ప్రేమల నేను నేర్పించానే, ప్రభు యొక్క బోధన మీకు నేర్పించానే, మీరు మర్చిపోయారా? ప్రభు యొక్క ప్రేమను మీకు నేర్పించానే, మీరు ఆ యొక్క ప్రేమ నుండి ఎలాగ తొలగిపోయారు? అదే ప్రేమ మీకు వచ్చేంత వరకు, అదే ప్రేమ మీకు కలిగేంత వరకు, దేవుని స్వార్థ మీకు కలిగేంత వరకు, దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంలోకి వచ్చేంత వరకు నాకు ఎట్లా ఉంటుందంట ప్రసవ వేదన కలుగుతున్నదని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రేమల ఇదేనా వాక్యంట ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రేమల తప్పిపోయి ఉంటే మనం కూడా అలాంటి క్రీస్తు యొక్క సువార్త మార్గం నుండి విడిచినట్లయితే ఇదేనా అంటున్నారు. ఏమంటున్నారంటే
మీలో ప్రియముల మీ కుటుంబంలో దేవుని యొక్క సువార్త వచ్చి దేవుని యొక్క సువార్త మీరు తొలగిపోయినట్టే అలాంటి వేదన నాకు ఉంది. తిరిగి మీరు ప్రభువులో ఉండాలని, ప్రభు యొక్క దీవెనలో పొందాలని ప్రియముల, మీరు మీ కుటుంబం అభివృద్ధి పొందాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ ఉన్నత స్థితిలో ఉండాలని నాకు ప్రసవ వేదన. మన కొరకు ప్రియముల చనిపోయిన తిరిగి లేచిన ఒకే ఏకైక వ్యక్తి అంటే ప్రభు అయిన క్రీస్తు గారే. ప్రియముల మీరందరూ బాగుండాలని, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని ఆశిస్తుంది. కానీ ఏ కుటుంబ ప్రియముల సాతానికి కానీ ఏ కుటుంబం కానీ ఈ లోకము ఆశ్చర్యతో కూడి ఉండట ప్రభు ఇష్టము లేదు ప్రియముల. అందుకే అంటే అపోస్తలుడైన పౌలు గారు, నేను మీకు కష్టం ఉన్నప్పుడు మీ యొక్క వేదనలు చూసి నేను చాలా ప్రసవేదన కలుగుతున్నది. నాకు మీ యొక్క సంఘం చూసినప్పుడు నాకు ఎంతో దుఃఖము కలుగుతుంది. తిరిగి ఎల్లప్పుడూ మీరు క్షేమంగా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రభు యొక్క మార్గములో మీరు ఉండాలని, నేను మీకు చెప్పిన స్వార్థను మీరు తిరిగి గ్రహించాలని అలాంటి యొక్క మంచి మనసు కలిగి ఉన్నాను కనుక ప్రియమల్లా అలాంటి వేదంతో ఉన్నాను కనుక మీరు మీ యొక్క పాత మర్చి దేవుని సృష్టిలో లేకపోతే దేవుని యొక్క సువార్తను మీకు అందించిన రీతిగా తిరిగి మీరు గ్రహించాలి. దేవుని యొక్క మార్గంలో మీరు రావాలని ఆశిస్తున్నానని తెలియజేస్తున్నాను ప్రేమలా. చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో గమనించినట్లయితే ప్రియమైనవారా చదవండి తీసిన వారు, క్రీస్తు యేసునందు సంబంధులు శరీరం కానీ ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నాడు. ఎట్లా? క్రీస్తు యేసునందు సంబంధులు శరీరమును దాచి దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ, మన యొక్క ఇచ్చలను లేకపోతే మన దురాశను సమస్తము సిలువ పైన కొట్టాలి ప్రేమలా. మన ఆశలు, ఈ లోక సంబంధమైన ఆశలు ప్రేమలా, అనేకమైన పాపంతో కూడిన ఆశను మనం ఏం చేయాలంటే సిలువ పైన కొట్టాలి. మన సిలువ పైన కొట్టిన సచ్చిన వారమై ఉన్నాం ప్రేమలా. ఎల్లప్పుడూ ఆ సిలువ ఎట్లా పోతుందో ఆ రీతిగానే మనము వెళుతుంటాము ప్రేమలా. అలాంటి సిలువ మన గృహానికి అవసరమైంది. ఈ దినము వాక్యంటున్న ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సిలువ ప్రతి ఒక్క గృహములో ఉండాలని ఆశిస్తున్నాడు ప్రేమ. తర్వాత చూస్తే 25వ వచనంలో, మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఎట్లా? ఆత్మను గ్రహించాలి, పరిశుద్ధాత్మను పొందాలి ప్రేమలా. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మను పొందుతామో దేవునికి వరములు పొందుకుంటాము. ఈ దినము వాక్యం ప్రియ సహోదరి అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నేను ప్రసవేదన పొందుతాను. మీ సంఘం పట్ల చూస్తే, మీ యొక్క సంఘం యొక్క పరిచయం చూసినట్టే, మీ యొక్క సంఘం పట్ల మీరు చేస్తున్న విధానం చూస్తే నేను ప్రసవేదన, అయ్యో నేను అనేక విధమైన మంచి పనులు మీకు చేసినానే, అనేకమైన సహాయం చేశానే, అనేక విధాలుగా మీకు బోధించానే, ఆ యొక్క బోధనని మీరు మరిచి మీ ఇష్టానుసారంగా ఉంటున్నారే అని చూసినప్పుడు నాకేం కలుగుతుందంటే ప్రసవేదన కలుగుచున్నదని అపోస్తలుడైన పౌలు అంటున్నారు ప్రేమలా. ఈ దినం వాక్యం ప్రియ సహోదరి సహోదరుల, మనం కూడా ప్రేమ అలాంటి తప్పుదారిలో ఉన్నామంటే మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. మన యొక్క పనులను మానుకొని ప్రేమలా మన లోక సంబంధమైన వాటి కాకుండా ప్రభు అయిన క్రీస్తు వైపు, ప్రభు అయిన క్రీస్తును చూస్తూ మన యొక్క పరుగు పందెములు మనకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూటాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు తీస్తుందండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన రీతిగా ప్రభువా ప్రసవేదన కలుగుతున్నది నాకు అంటున్నారు. మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీకు సంఘం పట్ల నాకు ప్రసవేదన కలుగుతున్నదనే రీతిగా ప్రభువా మాలో లోపాల నుండి అవి తీసివేయమని కోరుచుందని, మా కుటుంబంలో ఎలాంటిమైన లోపాలు ఉంటే ప్రభువా అవి తండ్రి అవి సరి చేసుకొని ప్రభు మీ సేవలో సమర్పణ కలిగిన వారంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని కోరుతాం ప్రభు. ఎల్లప్పుడైనా మీకు సంఘములు, మీకు సేవలు ముందుకు వెళ్ళటకు మమ్మల్ని ఆయత్తపరిచే వారంగా మమ్మల్ని నడిపించమని కోరుతాం తండ్రి. మేము పాపంలో పడకుండా ప్రభా, ఈ లోక ఆచార్యతో మేము పడిపోకుండా ప్రభా ఎల్లప్పుడైనా మీ సంఘంలోనైనా పరిశుద్ధాత్మ పొందిన వారంగా, సంఘ సేవ కార్యక్రమంలోనైనా మేము ఒక్కొక్కరుగా కుటుంబ సమితంగా ప్రభు సేవలో ముందుగా ఉండటకు కృప చూపమని కోసం మా కొరకే ప్రభా, మా కుటుంబం కొరకైనా మీరే తోడుగా నిలవండి నడిపించమని కోరుతాం తండ్రి. వచ్చిన ప్రతి కొరకై మీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ దిన వాక్యం విన్న ప్రతి కొరకే మీకు స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిలో తండ్రి ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారుగా ఉండటకు కృప చూపమని కోరుతుంది. ఒకసారి ప్రభా మీ తోటి తిరిగి మీ ప్రభా
ఈ లోకం తట్టు తిరిగిపోకుండా ఎల్లప్పుడూ తండ్రి మీ ప్రేమ కొరకై మీ కృప కొరకై వేచి ఉండగా మీ పరిచయంలో బలపడేవాడుగా మమ్మల్ని కృప చూపమని సమస్త గణిత మహిమ మీకే చెందులాగా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్.